2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం వాసు గారు. సార్, చాలా మంది కూడా ఇప్పుడు ఎంతో కొంత నాకు వచ్చిన దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అన్న మోడ్లోకి వచ్చారు అని చెప్పొచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఇనిషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని ఏ విధంగా ఓవర్కమ్ చేసుకోవాలి? ఇనిషియల్గా చేసేవాళ్ళు లేదంటే అప్పుడే జాబ్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టే వాళ్ళు జనరల్గా ఏంటంటే క్విక్ రిచ్ అనేది ఫస్ట్ అనుకోకూడదు. సో క్విక్ రిచ్ స్కీమ్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చాలామంది నాకు వచ్చే కంప్లైంట్స్ ఎక్కువ ఏంటంటే ఈవెన్ నన్ను అడిగేది, నేను ఇప్పుడు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ కల్లా అది ఒక 5 లక్షలు అయిపోవాలి, లేదంటే నేను ఒక 5 yearsలో ఒక 1 crore అచీవ్ చేసేయాలి అని అంటారు. సో నేను జనరల్గా అడిగితే ఎంత మీరు ఇన్వెస్ట్ చేస్తారు ఏంటంటే, నేను నెలకి ఒక 5,000 6,000 ఇన్వెస్ట్ చేస్తానని అంటారు. సో 6,000 ఇన్వెస్ట్మెంట్ తోటి 1 crore ఎలా అవుతుంది? సో మేజర్గా అది అవ్వడానికి ఛాన్స్ లేదు. కానీ కొంతమంది చెప్తారు, లైక్ ఈవెన్ యూట్యూబర్స్లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని వాట్సాప్ మెసేజ్లు కానీ వస్తూ ఉంటాయి, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి 1 crore వచ్చేస్తుంది, 2 crore వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. సో వీళ్ళు అలాంటి వాటికి అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు వాసు దగ్గరికి వెళ్తే అది 10 లక్షలు 15 లక్షలు అవుతుంది, బట్ వీళ్ళ దగ్గరికి వెళ్తే 1 crore అవుతుంది. సో 1 crore వెళ్ళడం బెటర్ అనేది జనరల్గా వాళ్ళని అనుకుంటారు అన్నమాట. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఆ 1 crore మోస్ట్లీ స్కామ్ ఉంటుంది. ఎందుకంటే అంత ఫాస్ట్గా అయిపోతే దెన్ ఎవరు కూడా చేయరు కదా. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ట్రేడింగ్ ఉంటుంది. సో ట్రేడింగ్లో వేరే ఏదో కంపెనీలో పెడితే 5 rupees ఇంట్రెస్ట్ వస్తుంది. 5 rupees అంటే అప్రాక్సిమేట్ 60% రిటర్న్స్ జనరేట్ చేస్తున్నారు అని చెప్తారు. లేదంటే 3 rupees ఇంట్రెస్ట్ అంటారు. 36% ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేస్తున్నారు. సో నాకు ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్గా రిటర్న్ ఇస్తున్నారు ఆల్రెడీ. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి, లేదంటే మీ వాళ్ళతో ఇన్వెస్ట్మెంట్ చేయించండి అని చెప్పి ఫ్రెండ్స్కి వీళ్ళకి చెప్తూ ఉంటారు అన్నమాట. ఓకే, నేను అడిగేది ఒకటే క్వశ్చన్ వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఇదే గ్యారంటీడ్ అయితే కనుక చాలామంది బ్యాంకులు ఇప్పుడు చూసుకుంటే ఎస్బీఐ కానీ ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ దే ఆర్ విత్ మినిమం 1,000 crore 10,000 crore ఫండ్తో రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎందుకు లోన్స్ ఇస్తున్నారు జనాలకి? వాళ్ళు కూడా ఈ ట్రేడింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో జనరల్గా ఇంట్రెస్ట్ ఇస్తే ఎంత ఇస్తున్నారు? 12% లేదంటే 15% 18% ఇంట్రెస్ట్కి లోన్స్ ఇస్తారు. బట్ 36% అనేది కానీ 24% అట్లీస్ట్ గ్యారంటీడ్ అయితే కనుక బ్యాంకులే వెళ్ళి డైరెక్ట్ ట్రేడింగ్ చేసుకుంటాయి కదా. ఎందుకు వాళ్ళు అంత పెద్ద బిజినెస్ చేయాలి? లోన్స్ ఇవ్వడం, మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేయడం, వాళ్ళు పేమెంట్స్ చేయకపోతే మళ్ళీ తిరిగి వాళ్ళని అడగడం, బ్యాంకు ఒక ఆఫీస్ ఒకటి మెయింటైన్ చేయాలి, రైట్? బ్యాంకు ఫిజికల్ స్పేస్ ఒకటి మెయింటైన్ చేయాలి, మల్టిపుల్ సిటీస్లో మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఎందుకు? వాళ్ళు ట్రేడింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా అనేది నేను అడిగే క్వశ్చన్. సో అప్పుడు కొంత అండర్స్టాండింగ్ అవుతుంది. బట్ ఏంటంటే బిగినర్స్ మేజర్గా నాకు తొందరగా ధనవంతుని అయిపోవాలి, ఈ స్లోగా నాకు వద్దు అనేది అనుకుంటూ ఉంటారు. సో అందులోనే మేజర్గా ఫస్ట్ 5 yearsలో డబ్బులు లూజ్ అవ్వడం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఈవెన్ మనం రిస్క్ గురించి చెప్పినా వీళ్ళు ఇలాంటి వాటిలోకి వెళ్తూ ఉంటారు అన్నమాట. ఈవెన్ కొంతమంది అంటే స్టార్టప్స్ ఉంటాయి, స్టార్టప్స్ కానీ ఫ్రాంచైజీస్ కానీ కొన్ని బిజినెస్ డీల్స్ కానీ ఇవేంటంటే హై రిస్క్ అండ్ హై రివార్డ్. అంటే ఇవి జెన్యూన్, ఇవి ఫేక్ కాదు, జెన్యూన్గా ఉంటాయి బిజినెసెస్. హై రిస్క్ అండ్ హై రివార్డ్ అంటే మనం ఒక 10 లక్షలు పెడితే మేబీ ఒక 3 to 5 yearsలో 10 lakhs పెడితే అది 1 crore అవ్వచ్చు. అదే సినారియోలో మనం కొన్నిసార్లు డబ్బులు పోవచ్చు, మనం పెట్టిన 10 లక్షలు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో 10 లక్షలు ₹1 crore అవ్వడం అంటే మంచిగా ఉంది, పాజిటివ్ సైడ్. బట్ నెగిటివ్ సైడ్కి మనం రెడీ అవుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ 10 lakhs సంపాదించాలంటే ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది మనకి? మేబీ ఒక 5 years 7 years 10 years టైం పడుతుంది. ఇదంతా తీసుకెళ్ళి ఒక దానిలో పెట్టిన తర్వాత అది పర్ఫామ్ చేస్తే ఓకే, ఆ స్టార్టప్ కానీ ఆ బిజినెస్ కానీ ఏదైనా పర్ఫామ్ చేస్తే ఓకే. పర్ఫామ్ చేయకపోతే అగైన్ మనం మొత్తం డబ్బులు అనేవి లూజ్ అవుతూ ఉంటాం. సో దీనికి ఆల్టర్నేటివ్గా జనరల్గా నేను రికమెండ్ చేసేది ఏంటంటే అప్ టు 3 crore rupees, మీరు ఒక 3 crore rupees మీ పోర్ట్ఫోలియో రీచ్ అయ్యే వరకు కూడా డోంట్ రిస్క్ యువర్ మనీ, అది ఏదైనా కానీ. సో రిస్క్ చేయకూడదంటే మనకుండే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? హార్డ్లీ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, లేదంటే రికరింగ్ డిపాజిట్స్ ఉంటాయి, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్స్ ఉంటాయి, ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది. సో అప్ టు మ్యూచువల్ ఫండ్స్ మీరు ట్రై చేయండి. మ్యూచువల్ ఫండ్స్ దాటి వెళ్ళొద్దు. ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా నేను రికమెండ్ చేయను, అంటే నా క్లయింట్స్కి అయితే కనుక ఈవెన్ స్టాక్ మార్కెట్ కూడా రికమెండ్ చేయను. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మేబీ ఒక స్టాక్ కానీ 2 స్టాక్లు కానీ సక్సెస్ అవ్వచ్చు, ఒక 4-5 స్టాక్స్ ఫెయిల్ అయినాయి అంటే మళ్ళీ అగైన్ రిటర్న్ అనేది మనం చూసుకుంటే ఆబ్వియస్లీ నెగిటివ్ రిటర్న్లోకి వచ్చేస్తుంది. అందుకని చెప్పి మనకి కన్సిస్టెంట్గా పాజిటివ్ రిటర్న్ ఉండేటట్టు చూసుకోవాలి అప్ టు మనం ఒక 3 crore రీచ్ అయ్యే వరకు.
3 crore దాటిన తర్వాత మనం కొంచెం రిస్క్ చేస్తే పర్లేదు. ఆ 3 crore దాటిన తర్వాత ఒక 1 crore వచ్చింది, లేదంటే ఒక 10 lakhs వచ్చింది, లేదంటే ఒక 50 lakhs వచ్చింది. ఆ 50 lakhsని మీరు రిస్క్ చేయొచ్చు. బట్ ఈ 3 crore అమౌంట్ వరకు కూడా రిస్క్ చేయొద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ ఫీడ్బ్యాక్ తీసుకుని దెన్ డిజైన్ చేసిన ప్లాన్ ఇది. సో కొంతమంది ఏంటంటే నా దగ్గర ఒక 50 లక్షలు ఉంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ అనేది ఉంటుంది, దానికి వెళ్ళిపోతానని అనుకుంటారు. సో పిఎంఎస్ స్టార్ట్ చేస్తే మేబీ అది కూడా రిస్క్లో పడవచ్చు. సో ఈవెన్ దానికి కూడా వెళ్ళొద్దని చెప్తాను. ఒక 1 crore ఉంటే ఏఐఎఫ్ అని ఉంటుంది, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని. మినిమం ఇన్వెస్ట్మెంట్ 1 crore ఉంటే చేయొచ్చు అది. సో కొంతమంది నా దగ్గర 1.5 crore ఉంది, నేను ఈ 1 crore దీనిలో పెట్టేస్తాను అని అంటారు. సో వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే నో, అప్ టు 3 crore రూపీస్ మీరు హార్డ్లీ వెళ్తే మ్యూచువల్ ఫండ్స్లో టెస్ట్ చేయండి, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ వీటిల్లో చెక్ చేసుకోండి తప్ప డోంట్ డూ ఎనీథింగ్. ఇది మనం డిసిప్లిన్డ్గా చేసుకుంటూ వెళ్ళామంటే ఆటోమేటిక్గా మన డబ్బులు క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్గా మనం అనుకున్న ఫైనాన్షియల్ గోల్స్ అనేది మనం మీట్ అవుతాం. సో జనరల్గా ఎవరైనా ఇనీషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక ఫైనాన్షియల్ ప్లాన్ అనేది ఉండాలి ప్రాపర్గా. నాకు నెక్స్ట్ 10 years, 20 years, 30 yearsలో ఈ గోల్స్ ఉంటాయి. సో ఈ గోల్స్ రిలేటెడ్ నా ప్లానింగ్ ఏంటి, కార్ కొనాలి, ఇల్లు కొనాలి, అండ్ కిడ్స్ ఎడ్యుకేషన్, రిటైర్మెంట్, ఇవన్నిటికి ఏ గోల్స్ ఉన్నాయని బట్టి ఫస్ట్ ఆ గోల్స్ రిలేటెడ్ ఒక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లాన్తో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తాం. అది వన్ ఆప్షన్. లేదు నా దగ్గర లంసమ్స్ వస్తాయంటే లంసమ్స్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఐదర్ అది ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ రికరింగ్ డిపాజిట్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. సో ఈ మొత్తం మనం ప్రాపర్గా చేసుకుంటూ వెళ్తే మనం అనుకున్న వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. బట్ బిసైడ్స్ ఆఫ్ ఇట్ మనం చేయాల్సింది ఇంకోటి ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 6 months ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేది మన దగ్గర ఉంచుకోవాలి. లేదు నేను 6 months ఆఫ్ ఎక్స్పెన్సెస్ నేను ఉంచుకోలేను అంటే అట్లీస్ట్ గోల్డ్ అయినా మనం కొనుక్కుంటూ ఉంటే ఆ గోల్డ్తో ఎమర్జెన్సీ ఫండ్ అనేది చేయొచ్చు. రెండోది క్రెడిట్ కార్డ్ ఒకటి ప్రాపర్గా మెయింటైన్ చేయడం, అంటే లిమిట్స్ అనేవి ఎక్కువ ఉండాలి, యూసేజ్ అనేది తక్కువ ఉండాలి. ఎగ్జాంపుల్ నాకు ఒక క్రెడిట్ కార్డ్ ఉంది, దాని లిమిట్ 5 lakhs, బట్ నేను హార్డ్లీ ఒక 50,000 వాడతా. అలాంటి క్రెడిట్ కార్డ్ ఒకటి ఉంచుకుంటే ఎమర్జెన్సీస్కి అది యూజ్ అవుతుంది. సో అదొక ఆప్షన్. ఇవన్నీ చేయడం మూలంగా ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనకు అవుతుంది. నెక్స్ట్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. టర్మ్ ఇన్సూరెన్స్ మినిమం ఒక 1 crore ఉండాలి మినిమం. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా 1 crore జనరల్గా మేము రికమెండ్ చేస్తాం. బట్ అది కెపాసిటీ లేని వాళ్ళు ఏంటంటే ఒక 5 lakh or 10 lakh మినిమం హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంచుకోవడం బెటర్. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్స్, ఒక వెల్త్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు చేయడానికి బేసిక్స్ ఇవి. సో ఈ స్టెప్స్ ఫాలో అవుతూ ఇనిషియల్గా ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో అప్పుడు ఎలాంటి మనకి ఫైనాన్షియల్ పరంగా లో రాకుండా ఉంటుంది సార్? ఇప్పుడు నేను చెప్పిన స్టెప్స్లో ఎందులో కూడా లో రాదు. మేబీ కొంచెం టైం పట్టొచ్చు. ఎగ్జాంపుల్ సమ్మన్ ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఫస్ట్ 5 years or 7 yearsలో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక 20-30 లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, కొన్నిసార్లు అది 25 lakhs కనిపిస్తుంది, కొన్నిసార్లు అది 20 lakhs కనిపిస్తుంది 30 lakhs ఇన్వెస్ట్ చేసినప్పుడు, అండ్ కొన్నిసార్లు 40 lakhs కనిపించవచ్చు, 45 lakhs కనిపించవచ్చు. సో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి ఒక 7 years వరకు కూడా. బట్ 7 years దాటిందంటే పాజిటివ్గానే వెళ్ళిపోతుంది కాబట్టి పెద్ద నో ఇష్యూ. సో లాంగ్ టర్మ్లో మనం చూసుకుంటే రిస్క్ అనేది ఉండదు ఇప్పుడు మనం చెప్పుకునే అన్ని. బట్ స్టాక్ మార్కెట్ కానీ, స్టార్టప్స్ కానీ, ఫ్రాంచైజీస్ కానీ, లేదంటే ఏదైనా బిజినెస్లోకి వెళ్తే మాత్రం కంప్లీట్గా మనీ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, లేదంటే హైగా గెయిన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో అందుకని చెప్పలేం, చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.